మదినేపల్లి మండలం పెదపాలపారు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా పెదపాలపారు గ్రామంలో తెలుగుదేశం పార్టీ చల్లగుల్ల శోభనాద్రి చౌదరి అధ్యక్షతన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గంటా రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు. ఇందులో భాగంగా తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు చల్లగుల్ల శోభనాద్రి చౌదరి పార్టీ జెండా ఆవిష్కరించి మహోన్నత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి సినీ ప్రస్థానంలో అగ్రస్థానాన్ని పొంది రాజకీయ నాయకుడిగా పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముఖ్యమంత్రిగా అనుక్షణం పేదల కోసం పాటుపడిన మహోన్నత నాయకుడని, తొలిసారిగా పేదల కడుపు నింపడానికి కిలో బియ్యం 2 రూపాయలకే ప్రజలకు అందజేశారని, పేద ప్రజలకి నాణ్యత కలిగిన వస్త్రాలను సొసైటీ ద్వారా తక్కువ రేట్లకు అందించారని, ఆంధ్ర రాష్ట్ర కీర్తిని ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహోన్నత నాయకుడని, వారి ఆశయ సాధనతో ముందుకు నడుస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలబడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరూ ముందుకు రావాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ పార్టీ పుట్టినరోజు అంటే పార్టీ పెట్టిన అదే 42 నుంచి 43వ సంవత్సరం స్టార్ట్ అయింది. అందరూ శుభ్రంగా జయప్రదంగా ఉండాలని, పార్టీ 10 కాలాల పాటు బతకాలని, చంద్రబాబు గారు కూడా ఇంకా 10 కాలాల పాటు ఏడాలని, లోకేష్ బాబు గారు కూడా ఇంకా ఉన్నంత అభివృద్ధించాలని కోరుకుంటూ ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించి 42వ సంవత్సరం వచ్చి 43లో మనం అడుగుపెట్టాం. ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన గ్రామం తరఫున తెలియజేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వరకు ఎంతోమంది కష్టపడ్డారు. అలాగే రాబోయే తరాల్లో కూడా పార్టీ అభివృద్ధి అనేక విధాలుగా కష్టపడాల్సి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ మంది కూడా అనేక మందిని పార్టీలో జాయిన్ చేసుకోవడం, పార్టీ యొక్క అభివృద్ధికి కష్టపడడం, ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడినందుకు అందరికీ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వస్తున్నాను. డ్రాప్ అయ్యారు అందరూ ఫోటోలు తెస్తున్నారు. అయినా జనం ఉన్నట్టు కనపడుతుంది.
అయిపోయిందండి.